హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు మరి మనందరం కూడా దేవుని మాటలు విందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము. దయచేసి ఎవరైనా ఒకరు మైక్ తీసుకొని చదవండి. మీ దగ్గర మైక్. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలనికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరములు అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనము హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటై గొర్రెల కాపరి ఒక్కడును ఆగును. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవ్వడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టిన మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నాయన, మరి నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరచి నీ బిడ్డలకు మరి ఏదైతే అవసరం ఉందో ప్రభా అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ నన్ను నీవే మరుగుపరచమని ప్రభా, నీ బిడ్డకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బహుశక్తివంతమైనటువంటి వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఆలకించుదాం. ఒక అర్ధగంట సేపు మరి దేవుని మాటలు మనం విని మనల్ని మనము సరి చేసుకుందాం.
ఈ సమయంలో మనం చదివినటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే 10వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి వచనము మనం బాగా గమనిస్తే, గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింపక వేరొక ద్వారమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు. మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. ఏందంట? దొంగ దోచుకుంటున్నాడు. మెయిన్ దారిలో నుంచి వస్తాడు దొంగ. ఏ దారిలో నుంచి వస్తాడు? దొంగ దారిలో నుంచి, అడ్డదారిలో నుంచి. ఒక దొంగ బుద్ధి, ఒక థీఫ్ అండ్ రాబరీ, దోచుకునే విషయంలో దొంగ దేనికైనా తెగిస్తాడు. దొంగ దేనికైనా తెగిస్తాడు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే, ఎవరి దొంగ? నేటి కాలములో దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని, దేవుని పేరుని అడ్డం పెట్టుకొని, దేవుని సేవను అడ్డం పెట్టుకొని, లేదంటే దేవుని నామాన్ని వెక్కిరిస్తూ ఆయన మోసపరుస్తున్న వారందరిని కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక రోజున మీరందరూ దొంగలే, మీరందరూ దొంగలే. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన కాపరి, చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. 3వ వచనంలో ఉంటుంది, అతని స్వరము వినును. చదవండి. అతడు తన సొంత గొర్రెలను ఏమని పెట్టి పిలుస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడంట. హల్లెలూయా. బై నేమ్. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు తన సొంత గొర్రెలను. దోచుకునే దొంగవాడు పేరు పెట్టి పిలుస్తాడా? పిలిచలేడు. దోచుకునేవారు, సంఘాన్ని దోచుకునేవారు, సంఘాలలో కలహాలు పెట్టేవారు, సంఘాలలో లేదంటే విశ్వాసుల మధ్యలో, లేదంటే నేటి సమాజంలో, లేదంటే అపవాది శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారైనా, లోకములో అనేక రకాలుగా ఈరోజు మనం గమనిస్తే అపవాది చాలా బలంగా వాడు చొచ్చుకొని పోతా ఉన్నాడు. కానీ నిజమైన గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలుచుకుంటాడు. బిడ్డాను నా దగ్గరికి రాను, నాతో ఉండు, నీకు క్షేమం. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈరోజు మనం గమనిస్తే, ఈరోజు ఆయన గొర్రెలుగా మనం ఉన్నామా? ఆయన బిడ్డలుగా మనం ఉన్నామా? ఆయన కుమారులు కుమార్తెలుగా మనం ఉన్నామా? ఆయన స్వరము వింటున్నామా ప్రాముఖ్యంగా? లేదంటే దోచుకునే వాని వైపు మనం మనసు పెడుతున్నామా? ఒకరోజంట ఒక సంఘంలో ఒక షార్ట్ ఫిలిం కూడా తీశారు. ఈ మధ్యలో ఒక షార్ట్ ఫిలిం వచ్చింది దీని గురించి. ఒక పాస్టర్ గారు బయట కూర్చొని ఉంటాడు. ఆ సంఘానికి రోజు వచ్చే స్త్రీ ఆడికి వస్తుంది. చర్చి దగ్గరకు వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆమె అంటది, వందనాలు అక్క, బాగుండవు అక్క, నీ పాస్టరయ్య అంటాడు. అప్పుడు ఆమె అంటది, బాగానే ఉండం పాస్టరయ్య అని అంటది. ఏమ్మా వచ్చినావు అంటే, పాస్టరమ్మ లేదా అని అంటది. పాస్టరమ్మ లేదమ్మా, చెప్పు, నాతో చెప్పు, పర్లేదులే అని అంటాడు. అప్పుడు ఆమె ఒక మాట అంటది, ఏమని తెలుసా? నేను వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి నేను రాదలుచుకోలేదు. అప్పుడు ఈ పాస్టర్ బాధపడతాడు. అంతవరకు ఏదో బాగా ఆలోచనలో సంతోషంగా ఉండేవాడు సడన్గా ఇప్పుడు ఈ గొర్రె ఏమంటుంది, నేను రాలేను అని అంటానే ఇప్పుడు ఈ మంచి కాపరి ఏమంటున్నాడంటే, ఎందుకు రాలేవమ్మా, ఏంటి కారణము అని అడిగాడు. అప్పుడు ఆమె అంటా ఉంది, ఏమి లేదు పాస్టయ్య, నాకు తెలిసినటువంటి నా పక్కింటి వాళ్ళు ఒక చర్చికి పోతారంట. అక్కడ పాటలు 3 గంటల సేపు పాటలు పాటిస్తారంట. ప్రతి ఒక్కరికి మైక్ ఇస్తారంట. వాక్యం 10 నిమిషాలే ఉంటుందంట పాస్టయ్య. ఆరాధన ఎక్కువసేపు ఉంటుందంట, పాటలు ఎక్కువసేపు ఉంటాయంట పాస్టయ్య అని ఆమె ఆ పాస్టర్ గారితో చెప్తుంది. అప్పుడు ఈ పాస్టర్ గారు అంటారా, అంటే ఏందమ్మా మన సంఘంలో పాటలు పాడడం లేదా అంటే, అప్పుడు ఆమె అంటది, పాడుతున్నారు కానీ నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, ఆ సంఘ పెద్దలు వాళ్ళు తిప్పి కొడితే ఒక గంట కూడా పాటలు పాడరు, మీరు వాక్యం ఏమో గంటల సేపు చెప్తావు అని చెప్పి ఈమె ఎదురు జవాబు చెప్తా ఉంది ఈ పాస్టర్ అయితే. అప్పుడు ఈ పాస్టర్ అన్నాడు, అంతగా నీకేం నచ్చిందమ్మా? ఆడ మ్యూజిక్లు ఉంటాయి, ఆడ లైటింగ్లు ఉంటాయి, ఆడ మంచి భోజనాలు ఉంటాయి, లేదంటే మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి మొత్తం చర్చ్ అంతా నిండి పొల్లుతూ ఉంటుంది. నీ దగ్గరికి ఎవరు వస్తారు? నువ్వెప్పుడు మనుషులను ఎట్లా పడతాడు అంటూ ఉంటావు, వాక్యం హెచ్చరిస్తూ ఉంటావు అని ఈమె మొత్తం చెప్తా ఉంటే అప్పుడు ఈయన అంటాడు,
అమ్మా నీకు వెళ్ళాలనిపిస్తే సంతోషంగా వెళ్ళిపోమ్మా అని అంటాడు. అప్పుడు ఆమె అంటది, అది చెప్దామనే వచ్చినలే కానీ నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని అంటాడు. వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఈ సేవకుడు చాలా బాధపడతాడు. ఇందులో మీకు ఏం అర్థమైంది? ఇదంతా మీరు షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో కూడా ఉంది. ఆలోచన అని కొడితే వస్తుంది యూట్యూబ్లో షార్ట్ ఫిలిం. నేను మీకు చూపిస్తూ ఉంటాను కదా, అతనే చేశాడనమాట. ఈ మధ్య ఒక నెల అయింది అంతే అది వచ్చి. ఎందుకు ఇప్పుడు ఆమె సంఘాన్ని వదిలిపెట్టిపోయింది చెప్పండి? దేనికోసం వదిలిపెట్టిపోయింది ఆమె? వాక్యానికి ఎక్కువసేపు కూర్చోలేక. ఆమెకు ఏం కావాలంటే ఎక్కువ పాటలు కావాలంట, ఆమెకు మైకు కావాలంట. చూడండి, ఇప్పుడు దొంగ దోచుకుంటున్నాడు. దొంగ ఏం చేస్తున్నాడు? మనుషులను దోచుకుంటున్నాడు. ఎవరికి ఏ ఎరవ వేస్తే వాడు మన వలలోకి వస్తాడో అని మనకి బాగా తెలుసు. ఈరోజున విశ్వాసులు, సంఘము అబద్ధ బోధకుల చేత, అబద్ధ ప్రవక్తల చేత దేవుని పేరు పెట్టబడి మేము యేసు ప్రభు మమ్మల్ని సేవకు పిలిచాడండి అని అబద్ధాలు చెప్పుకునేటువంటి సంఘ సేవకులకి ఈరోజు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారండి. నిజమైన గొర్రెలను కాపరి ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడంట. అందుకని ఇప్పుడు టెక్నిక్ ఏం జరిగిందంటే, ఈ అబద్ధ బోధకులు, లోక సంబంధమైన బోధకులు, దేవుని పేరు చెప్పి అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఇప్పుడు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారనమాట. మీ పాస్టరేకు నీ పేరు తెలుసా? చూడు, నేను ఎక్కడి నుంచి వచ్చినా కానీ నీ పేరు పెట్టి నేను పిలుచన్నా, అది నేను నీకోసం ఎంత ప్రార్థన. దొంగతనం చేసేవానికి ఏ మూలన ఏమేమి అన్నీ వాడు ముందు వచ్చి చూసుకుని పోతాడంట. రెక్కి చేసుకుంటాడంట. వాడు 5-6 మార్లు తిరుగుతాడంట మన వీధిలో, మన సందులో. ఈ ఇంట్లో అయితే బాగుంటుంది, ఈ ఇంట్లో అయితే మనకు బాగా బేరం కుదురుతుంది అని చెప్పి వాడు ముందే వచ్చి చూసుకొని పోతాడంట. తెలుసా మీకు? ఈరోజు దోచుకునే వారిని మనం ప్రేమిస్తున్నాం, నిజమైన కాపరిని మనం ప్రేమించలేకపోతున్నాం. అందుకని అంటున్నాడు కదా, చూడన్న మాట 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి వచ్చుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఏం చేస్తారంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ద్వారంలో ఉన్నవారు, దేవునితో పాటు నడిచేవారు, దేవుని మాట వింటూ మేత మేసుకుంటూ సంతోషంగా ఉంటారంట. కానీ దొంగతనం చేసి, అంటే ఈ దొంగ బ్యాచ్, అబద్ధ బోధకులు ఈ సంఘాలలో ఆకర్షించబడే వాటి విషయంలో ఈ మంచి కాపరి స్వరం వినడం లేదు. ఇప్పుడు యేసు ప్రభుకు మహిమ రావడంలే. ఎవరికి మహిమ వస్తుంది? ఎవరికి మహిమ వస్తుందండి? అపవాదికి మహిమ వస్తుంది. సంఘాలలో, విశ్వాసుల మధ్యలో, ఈరోజున సంఘ పెద్దలైనా ఎక్కడైనా మీరు చూసుకోండి, దేవునికి ఏ సంఘాలలో మహిమ వస్తుందండి? చాలా మటుకు తక్కువ. ఇప్పుడు దేవుని పిలుపు అంటే ఎట్లుంటుందంటే, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడతాడు. కానుకల కోసమో, దశంభాగాల కోసమో, అర్పణల కోసమో, వాటి కోసమో, వీటి కోసమో పాకులాటు. దేవుని సేవకుడు దేవుని పిలుపుకు లోబడి వచ్చిన వాడు దేవుని మీద ఆధారపడతాడు. హల్లెలూయా. చూడండి, దేవుని నమ్మితే ఆయన మేతేస్తాడండి. సేవకులకైనా విశ్వాసులు అందరినీ సంరక్షిస్తాడండి. ఆయన స్వరము వింటే, ఆయన మాటలు వింటే, ఆయన మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన నీ నిమిత్తము నా నిమిత్తం ప్రాణం పెట్టేవాడు. కానీ ఈరోజు చాలా మంది ఈ దొంగతనము, దోచుకునే వారికి, అనగా జీతగాళ్లకు కదా, జీతగాళ్లకు లోబడి కదండి, దేవునికి లోబడడం లేదు ఇప్పుడు మనుషులు. అందుకే అంటున్నాడు భక్తుడు, చూడండి, జీతగాడంట గొర్రెలు మేపుకోనికి పోయినప్పుడంట, ఒకవేళ తోడేళ్ళు వస్తే ఏం చేస్తాడంట? అతను గొర్రెలన్నిటిని నాన్నే వదిలిపెట్టి పారిపోతాడంట. మనం చదివిన వాక్యం అదే ఇప్పుడు. కానీ నిజమైన గొర్రెల కాపరి ఏం చేస్తాడంట? గొర్రెల నిమిత్తము తన ప్రాణమును పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల నిమిత్తమై ప్రార్థన, సంఘంలో ఉన్నటువంటి వారి నిమిత్తమై ప్రార్థన, విశ్వాస నిమిత్తమై ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు, 50 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం మనము? మన బిడ్డలు బలపరచబడాలి, మనం బలపరచబడాలి, దేవుని ద్వారా దీవెనలు పొందాలి, ఆయన రాజ్యంను చూడాలి, లోకంలో ఉన్న ప్రతి పాపములకు మనం దూరంగా ఉండాలనే కదా.
ఈ రోజున మనుషులు ప్రాముఖ్యంగా ఈ నిజమైన కాపరిని అంగీకరించడం లేదండి. ఆయన పేరు చెప్పుకొని తిరిగే వారిని నమ్ముతా ఉన్నారు, కానీ దేవుణ్ణి వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు చాలా మంది ఈరోజు లోకంలో. వెరితనంగా చూస్తాం, ఎందుకంటే దొంగవాడు వచ్చి ఏం చేస్తున్నాడు? మనుషులను దోచుకుంటున్నాడు. వారు హృదయంలోకి చొచ్చుకుపోతున్నాడు అపవాది. మనుషులను వాడుకుంటున్నాడు, డబ్బును వాడుకుంటున్నాడు, పేరును వాడుకుంటున్నాడు, అనేక కుల మత జాతి వర్ణ భేదాలన్నిటినీ ఈరోజు వాడు వాడుకుంటున్నాడు దేవునికి దూరం చేయాలని. నిజమైన గొర్రెలు ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినాలి. హల్లెలూయా. దేవా నాతో మాట్లాడయ్యా, ఇదిగో నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, నాకు నీ దాసుని స్వరం వినిపించు ప్రభువా. ఈరోజున మరి నువ్వు ఎటువంటి సంఘంలో ఉన్నావు? ఎటువంటి సేవకుని మాటలను వింటా ఉన్నావు? ఆలోచన చేయాలి మనం. దేవుని మాట నువ్వు వింటే, ఆయన మార్గంలో నువ్వు ఉంటే, ఆయన స్వరం వింటే నీ నిమిత్తమై ప్రాణం పెట్టడానికి పెట్టాడు ఆయన. నీకోసం ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనను కాపరి చేసుకుంటావా? సేవకులను వెంబడించొద్దు. సన్మానాలు సేవకులకు కాదు చేయాల్సింది, దండలు శాలువలు సేవకులకు కాదు. ఏదో ఒక పుట్టినరోజు ఆపొద్దు, లేదంటే ఒక డెడికేషన్, అయ్యా నువ్వు బాగా సేవ చేసినావు అయ్యా మాకు అనే ఒక చిన్న శాలువ కప్పి ఒక బుక్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఆయన ఎత్తి ఆకాశంలో పెడతారు. ఇంకా పూర్తిగా యేసు ప్రభు కంటే ఈడే గొప్పోడు, ఈడు లేకపోతే శిరిసి కట్టేటోళ్ళు మొగోళ్ళు లేడు, ఈడు లేకపోతే మమ్మల్ని కాపాడోళ్ళు లేడు, ఈడు లేకపోతే ఈ సేవకుడు ఎవరండి? ఈ సేవకుడు ఎవరు? నిమిత్త మాత్రుడు. కానీ కార్యసిద్ధి ఎవరంటే నజరుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకపోతే ఈరోజు నువ్వు నేను రక్షించబడలేం. మన దారులు వేరు, మన మార్గాలు వేరు, మన తలంపులు వేరు, మన క్రియలు వేరు, మన ఆలోచన వేరు, అన్ని మన వేరు వేరు వేరు. కానీ ఈరోజు మనందరం ఒక దొడ్డిలోనికి వచ్చామంటే ఆయన స్వరము మనం విన్నాము కాబట్టి. హల్లెలూయా. ఆయన స్వరం విని మన జీవితాన్ని మార్చుకున్నాం కాబట్టి ఆయన దొడ్డిలోకి వచ్చాం. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, నా దొడ్డిలోనివి కాపాడడానికే కాదంట ఆయన ఆశ. ఇంకేం ఆశ ఉందంట ఆయనకి? అనేకుల దొడ్డిలో ఉన్న వారందరినీ కూడా తప్పించి ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ఆశ ఉందంట ఆయనకి. అందరినీ ఒకటి చేయాలని ఆశ ఉంది ఆయనకి. హల్లెలూయా. అందుకే చూడండి 16వ వచనం మనం గమనిస్తే, నేను దొడ్డి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటై గొర్రెల కాపరి ఒక్కడగును. హల్లెలూయా. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన పేరే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసు ప్రభువే ఈ లోక రక్షకుడు. యేసు ప్రభువే నీ నిమిత్తమై నా నిమిత్తమై ఒక కారణ జన్మునిగా ఆయన పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రాతను నా రాతను మార్చడానికి, నీ జీవితాన్ని పరలోకం చేర్చడానికి, తండ్రిని ప్రేమించి తండ్రి నిమిత్తమై తన ప్రేమను వ్యక్తపరుస్తూ నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు కదా ఆయన 18వ వచనం, నా అంతట నేనే ప్రాణమును పెట్టుచున్నాను గాని దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకుని నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ కాబట్టి ఈ రోజున ఒక దేవుడు, ఒక దొడ్డిలోనికి మనం ఉండాలా. సంఘాలు వేరు కావచ్చు, నువ్వు సిఎస్ఐయా, టీసీసీనా, ఎస్పీజీనా, లేదంటే లూథర్ అన్నా, లేదంటే సెవెంత్ డే చర్చినా, నీ ఏ చర్చ్ అయినా సరే నాయన, మనం అందరం యేసు ప్రభుని నమ్మాలి. చర్చిలకు పేర్లు ఎన్నైనా ఉండని, ఎన్ని సంఘాలైనా నీకు ఉండని, కానీ బోధించాల్సినటువంటి వ్యక్తి పేరు యేసయ్య. కొన్ని సంఘాలలో మనం గమనిస్తే ఒకవేళ ఒక పాస్టర్ అయ్యా ఒక 100 సంఘాలు కట్టినట్టు చచ్చిపోయాడు అనుకో, 100 సంఘాలు కట్టి చచ్చిపోయాడు అనుకో, ఇంకా డబ్బానే ఇంకా ఆదివారం అంతా ప్రతి ఆదివారం ఆయన పేరు ఎత్తాల్సిందే. ఆయన 100 సంఘాలు కట్టినాడు, ఏందనుకున్నావు? ఎంత గొప్ప సేవకుడు అనుకున్నావు ఆయన? ఎంత గొప్ప సేవ! 7 రోజులు ఉపవాసం ఉంటాడు ఆయన, బువ్వ తినడు, నీళ్లు తాగాడు, ఆదివారం పూట వాక్యం చెప్తాడు, 1000 మంది వచ్చి యేసు ప్రభు పేరు ఆడిన పడుతుంది అమ్మంగాడ.
దేవుని నామానికి మహిమ ఎక్కడ వస్తూ ఉంది? మనుషులకు మహిమ వస్తూ ఉంది కదండి, మనుషులకు పేరు వస్తూ ఉంది. ఈరోజు దేవుని ఎంత వెక్కిరిస్తున్నావు, పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇప్పుడే ఆయన స్వరం విని ఆయన దొడ్డిలోనికి వచ్చే నీకే మేలు. దొంగ దోచుకొని పోతాడు, నీకేమి మిగిల్చడు వాడు, నిన్ను నరకానికి అప్పగిస్తాడు వాడు. అంత బాగుంది అనుకోవద్దు, లోకమంతా అద్భుతంగా ఉందనుకోవద్దు, ప్రపంచం అంతా భలేగుంది అనుకోవద్దు. అబ్బా వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ఈ హీరోయిన్ బాగుంది, ఆ హీరో బాగున్నాడు, ఈ నాయకుడు బాగున్నాడు, ఆ వ్యక్తి బాగున్నాడు, ఈ స్త్రీ బాగుంది, ఆ పురుషుడు బాగున్నాడని మనుషుల మాయలో మనుషుల మోజులో పడ్డావేమో. తిరిగి ప్రభు యొద్దకు రా. ప్రభు యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రం త్రోసివేసేవాడు కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు నీకోసం, ఆయన ప్రాణం పెట్టాడు నీకోసం. 2025 సంవత్సరాల కిందటనే నీ నిమిత్తమై నా నిమిత్తం ఆయన జన్మించి తన ప్రాణం అర్పించాడు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఈ సత్యం? ఈ దోచుకునే వారిలో ఎందుకు కలిసిపోయావు? వాక్యాన్ని ప్రకటించే సంఘంలో నువ్వు ఎందుకు లేవు? సేవకుడు లేని సంఘంలో నువ్వు ఎందుకున్నావు? ఎందుకు సంఘాలు రాజకీయాలు పుట్టిస్తున్నావు? అంటే వేరే వేరే ఎందుకు చేస్తున్నావు నువ్వు సంఘాలలో? ఈరోజు దేవుడు ఒప్పుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కరిని ఆరాధించాలి. ఒక్కడే మనకు దేవుడై ఉన్నాడు. ఆ ఒక్కనికే సమస్త మహిమ ఘనత ప్రభావములు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల కాదు ఘనత, దేవునికి ఘనత. మనుషులకు కాదు పేరు ప్రఖ్యాతలు కావాల్సింది దేవునికి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నేను కాదు గొప్పవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. మనము ఏర్పాటులోనికి రావాలా. ఆ ఏర్పాటు దినము అతి త్వరలోనే ఉంది. ఆ దినానికి మనం సిద్ధపడితే, ఆయన స్వరం విని ఆయన 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 మార్గంలో నడిచి ఆయన వెంబడిస్తే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడంట. హల్లెలూయా. నువ్వు వందల వేల లక్షల మందిలో ఉన్నా నా యేసయ్య నీ పేరు మర్చిపోడు. నా యేసయ్య నీ పేరు మర్చిపోడు. ఈరోజు నన్ను యేసు ప్రభుని అంగీకరించకుండా, యేసు ప్రభునికి నీ హృదయం ఇవ్వకుండా ఒకరిని మరణిస్తే పరలోకాన్ని చేరలేవు. ఇదిగో సహోదరి సహోదరు, నువ్వు ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఇదిగో నీ హృదయం ఒక్కసారి యేసయ్యకి ఇచ్చేయి. యేసు ప్రభుని నమ్మితే నువ్వేదో అన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. నీ హృదయానికి యేసు ప్రభునికి చోటి, ఆయనకు తప్ప వేరొక దానికి నువ్వు చోటు ఇవ్వద్దు. యేసు ప్రభు ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. జీతగాలను నమ్మద్దు, మోసగాలను నమ్మద్దు, దొంగలు నమ్మద్దు, అబద్ధ బోధకులు ఎవరిని నమ్మద్దు, మాయ మాటలు కారిడీలు చేసేవారు నమ్మద్దు. స్వస్థత సభలను పెడతారు చాలా మంది, స్వస్థత సభలు. నేను కూడా పెడతా స్వస్థత సభలు, స్వస్థత ప్రార్థనలు నేను కూడా చేస్తూ ఉంటా. కానీ నేనేమడుగుతుంది తెలుసా, ప్రభువా అందరికీ స్వస్థత జరగాలి. కానీ ఇప్పుడున్న వారు ఏం చేస్తారు తెలుసా, అందరిలో ఒక్కనికి స్వస్థత, అందరిలో ఆ ఒక్కని కూడా జరగదు. మళ్ళీ వాడు ఇంటికి పోతానే, ఏం బా ఆ రోజే బాగుండిందిరా నాయన, మళ్ళా ఇదే జీవితం రా. వాక్యము తక్కువ, సాక్ష్యాలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు సంఘాలలో సాక్ష్యాలు చూపించి నేను ప్రార్థన చేసింటే 5,000 గర్భఫలాలు వచ్చినాయి. ఎన్ని గర్భఫలాలు? 5,000 వచ్చినాయి. ఎవరికి గొప్పరా నాయన? నీకు గొప్పనా, దేవుని గొప్పనా? అంటే దేవుని పేరేది? ఊరికి పేరుకేమో దేవునికి మహిమ కలుగునుగా, పైకి పేరు, కానీ చూపించుకున్నదంతా వాళ్ళ పేరు, వాళ్ళ ఘనత, వాళ్ళ గొప్ప. నేను ప్రార్థన చేసింటే మరి ఇతను దొంగవాడి ఈరోజు మారిపోయినాడు. నేను ప్రార్థన చేసింటే గర్భఫలం కలిగింది. ఈరోజు నిన్ను నువ్వు చెప్పుకోవడం అవసరం లేదు, ప్రజలు చెప్పుకోవాలి నీ గురించి, దేవుని గురించి చెప్పాలి అనేకులకు. ఈరోజు మనం ప్రాధేయపడాలి, ప్రయాసపడాలి. ఈ బ్యాచ్లో నుంచి మనం బయటికి రావాలా. దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం మనం. సంఘంలో పోయి ఒక 10 పాటలు పాడి 5 నిమిషాలు కూర్చుంటే ఆడ దేవుడు ఉన్నాడని అనుకోవద్దు. మేము ఈ మధ్య ఒక యూట్యూబ్ లైవ్ చూసినాం. ఒక పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తుంది, ఆరాధన చేస్తుంది అన్నమాట. పాట అంతా పాడింది, భాషలన్నీ మాట్లాడింది, ఇట్లా అంటా ఉంది, ఇట్లా అంటా ఉంది. యేసయ్య ఇప్పుడు మన మధ్యలోకి వచ్చాడు, పిలిచండి, రాండి, పిలిచండి అంటుందామా. నేను నవ్వుకునే, పిలిచండి అంటే మరి అంతసేపు ఆయన లేడాడా? నాకు అర్థం కాదు. అంతసేపు ఆయన లేడాడా? పిలిచండి అంటుందా? పిలిచండి, యేసుప్రభుని పిలిచండి, వచ్చాడు మన మధ్యలోకి, పిలిచండి అంటే ఇప్పుడు అంతసేపు ఆయన లేడాడా? ఆడెవరున్నారు మరి అంతసేపు?
చూడండి, అంటే మనుషులకు, అంటే ఈ అబద్ధ బోధకులకు, అబద్ధ విశ్వాసులకు చేతకాలంలే ఎట్లా చేయాలా దేవుని సేవ, ఎట్లా చేయాలా, ఏదో గాలి ఎట్లా పోతే అట్లా పోతా ఉంటారు అంతే. దేవుని నమ్మిన ప్రజలు దేవుని నామానికి అవమానం తీసుకొని రారు. దేవుని నమ్మిన ప్రజలు, దేవుని మీద ఆధారపడేటువంటి వారు దేవుణ్ణి వెక్కిరించే స్థితికి తీసుకెళ్లరు. ఎన్ని చూస్తున్నామండి ఇప్పుడు యూట్యూబ్లో, ఆ సేవకుని గురించి ఇట్ట, ఆ సేవకుడు అట్టంట, ఆ సేవకుడు అట్టంట కదా. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, నువ్వు ఆ దోచుకునే వాడిని తప్పించుకొని, ఆ జీతగాన్ని తప్పించుకొని నిజమైన కాపరి యొద్దను నిలబడాలా. హల్లెలూయా. తప్పించుకొని తిరగాల. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడి విషయంలో మనం ఎలాగున్నాం, ఆయన సన్నిధిలో మనం ఎలాగున్నాం, తిరిగి వస్తున్నామా? ఈ నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి, ఈ నిజమైన దేవుణ్ణి మహిమపరచడానికి, ఈ నిజమైన దేవుణ్ణి స్తుతులు చెల్లించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం దేవుణ్ణి తిరిగి, దేవుణ్ణి వెంట నడవకుండా వ్యతిరేకంగా నడుస్తావు? దోచుకునే వారికి, అబద్ధ బోధకులకు ఎంతకాలము అదేమంటారు, అది నిర్మూలనకు అది పెడతారు చూసినావా, అదేదో డ్యాన్స్ అది పెడతారు, దాన్ని ఏదంటారు, రథం ఎక్కించి కదా, రథం ఎక్కించి నెత్తి మీదకి ఎక్కించుకొని పెట్టుకోండి మనం కదండి. వాళ్ళే హైలైట్ అయిపోతున్నారు, సత్యానికి హైలైట్ లేదు. ఇప్పుడు సత్యం కనపడడంలే, కళ్ళ ముందర ఎంత గొప్ప కార్యాలను జరగని కళ్ళు మనకు అపవాది ఏం చేస్తున్నాడంటే, కాండ్రాకుండా రాకుండా కళ్ళకు పొర పెట్టేశాడు అనమాట. గారడీలు నచ్చుతున్నాయి మనకు, మోసాలు నచ్చుతున్నాయి మనకు కదండి. అబద్ధ బోధకులు, అబద్ధ మాటలు, ఒల్లించి అల్లించి చెప్పే మాటలు నచ్చుతున్నాయి మనకు. అన్నీ జరుగుతాయి, అలనాడు జరిగిన అద్భుతాలు నేటికి జరుగుతాయి. అయితే నిజమైన దేవుని ఆధారము చేసుకునే వారిలో, నిజమైన దేవుణ్ణి వెంబడించే వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన గొర్రెలు ఆయన స్వరం వినాలి, ఆయనను వెంబడించాలి. ఆయన నీ జీవితంలో నీకు ఏ వ్యతిరేకత వచ్చినా నీ నిమిత్తమే ప్రాణం పెట్టాడు ఆయన, అది గుర్తుపెట్టుకో. నీకోసం ఏదైనా చేయడానికి కానీ సిద్ధంగా ఉంటాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, ధైర్యముగా అడుగు ముందుకై. ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి ఒకసారి 10వ వచనం చదవండి. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును. ఎందుకు వస్తాడంట వీడు? అబద్ధికుడు, దొంగోడు, మోసగాడు ఎందుకు వచ్చాడంట? నాశనం చేయడానికి వచ్చాడంట. వాడు బాగుండాలని ఏం చేస్తాడంట? వాడు దొంగోడు నాశనం చేసిపోతాడంట, హత్యలు అయ్యేట్టు చేస్తాడంట. వాడు నరుక్కునేట్టు, కొట్టుకునేటట్టు, తిట్టుకునేట్టు చేస్తాడంట వీడు అబద్ధికుడు. వాక్యం చెప్తుంది, నేను కాదు నాయను, వాక్యం చెప్పే మాట ఇది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మరి ఈడేం కాపరి? చెడ్డ కాపరి. దేవుడు గొర్రెలకు మంచి కాపరంట, మరి ఈడెవరంట? దొంగ కాపరి. దేనికి రాడంటంగా, దేనికి రాడు. మరి ఏ దానికి వచ్చాడు వాడంటే? హత్య చేయనికి, నాశనం చేయనికి, పాడు చేయనికి, అల్లర్లు చేయనికి అంట వాడు వచ్చేది మన మధ్యలోనికి. అన్న అంతవరకు బాగున్నామన్నా, ఇదో మా ఇంట్లోకి ఆ సైతాన్ని ఎప్పుడు వచ్చిందో వచ్చింది నా, చచ్చిపోయింది నా, మా కుటుంబం అంతా చీలిపోయింది నా. అన్న మా సంఘం బాగుండిందన్న, ఎప్పుడైతే వాడు వచ్చినాడో మా సంఘం అంతా పోయిందన్న. అన్న మేము చాలా బాగున్నామన్నా, ఎప్పుడైతే వీళ్ళు వచ్చినారో మా పరిస్థితులు మారిపోయినాయి అన్న. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ దొంగోని బుద్ధి ఏంటంటే, ఎట్టో ఒకట దూరి నిన్ను బాధ పెట్టాలా, నిన్ను ఇబ్బంది పెట్టాలా, నిన్ను దోచుకోవాలా. దోచుకోవాలని వానికి భలే ఇష్టం, తినాలని భలే ఇష్టం కదండి. ఇక్కడ చాలామంది అంతే, సంఘాలలో సేవకులైనా విశ్వాసులైనా దోచుకుంటున్నారండి. దోచుకొని 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 వాళ్ళ రోగాలు బాగా కావడంలే, వారి అప్పులు పోవడంలే, వారి కష్టాలు పోవడంలే, వారి ఇబ్బందులు పోవడంలే. వీళ్ళు మాత్రం కోట్లలో కార్లు కొంటారు, కోట్లలో ఇల్లు కొంటారు, కోట్లలో చర్చిలు కడతారు, అన్నీ జరుగుతాయి. పోయే వాళ్ళ పరిస్థితులు మారు. ఒక ఆమంటా ఉంది యూట్యూబ్లో, నావన్నీ తీసి బేసి వచ్చినా ఏమి లేవు, నాకు ఇవ్వద్దు, తిన్ని కూడా లేదు, చర్చి కడివే పాస్టర్ అంత అన్నం పెట్టి పాస్టర్ అంటే, అమ్మ ఆడుందమ్మా అంటా ఉన్నాడంట ఆయన.
చూసారా, ఈరోజు నీ ఎక్కడికి వెళ్ళినా ఈ దోచుకునే వారికే ఎక్కువ విలువ ఇస్తూ ఉన్నారండి. ఛార్జీలు పెట్టుకొని ఆటోలు వేసుకొని 10 మందిని ఎంటేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సత్యమున్న చోటికి రావడంలా. సత్యమున్న చోటికి మన కాలు మోపడం లేదండి. యథార్థంగా వాక్యం చెప్తా ఉంది కదా, వాక్యం తగినట్టుగా ఈరోజు మనం లేమండి. అందుకే దేవుడు మనల్ని ఈరోజు సరి చేస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన స్వరము విని ఆయనను వెంబడిస్తావా? ఆయన మందలో ఉంటావా? మంచి గొర్రెగా ఉంటావా? లేదంటే దోచుకొని పోయే వాళ్ళలో కలిసిపోతావా? వాడు ఏం చేస్తాడంట? హత్య, నాశనము, పాడు చేస్తాడంట. కాబట్టి ఇక నుంచి అయినా ఆయన స్వరము విని ఆయన మందులో చేర్చబడి ఈ అబద్ధికులు, సేవకులు, అబద్ధాలు అల్లించే వాళ్ళు, నాశనము, అల్లర్లు, హత్యలు చేసుకునేట్టుగా గలాటలు పెట్టేవా, ఇట్లాంటి ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి మనం వేరై రావాలి. సత్యమున చోటికి రావాలి. దేవుని నామం ఎక్కడైతే కరెక్ట్గా ఉండేది ఉన్నట్టుగా, ఎక్కడైతే సత్యము ప్రకటిస్తుందో అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడ మనం ఉంటే మనకు దీవెన, ఆశీర్వాదం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం.
వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు. క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మంది నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి. మీరు చూస్తూ ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చండి ఈ మందిరంలో. 600 నుంచి
700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి, పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం, రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిరం కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానముతో, అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యము లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలం ఎత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు, గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిన స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి, స్లాబ్కు మాత్రమే మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి
మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి, చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు.
దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారా అండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలన్న ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ ఉంది. అనేకులకు స్వార్థ ప్రకటించాలన్న ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలన్న ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు, సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి. మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు. దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది చూడండి. 9337901059 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు, కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా,
సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలు భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు? మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. మరి పనులు చేస్తూ నేను కూడా ఒక కూలివాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదండి ఎంత కష్టపడుతున్నానో, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభువుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి. దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు ప్రభు విషయంలో ధారాళముగా విత్తండి. నా యేసయ్య మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరు కూడా మందిర నిర్మాణం చూపిస్తున్నాం చూడండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. తప్పకుండా సహకరించండి. స్కానర్ ఓపెన్ చేయండి, ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేసి మరి మీ కానుకలను వెంటనే విత్తాలని, అందించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము. కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిర విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిర నిర్మాణానికి తప్పకుండా సహకరించారా? కానుకలు పంపించారా? దేవుని ప్రేమను మరి రుచి చూపిస్తున్నారా? మంచిది. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అందించండి, మీ కానుకలను అందించండి. మీ పరిచర్ను, మరి ఈ పరిచర్యను దేవుని కృపను బట్టి అభివృద్ధి అయ్యేలాగా ప్రార్థన చేయండి. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం. వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.